Hi friends, welcome to IAS ABPSC TSP Lectures. రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. సో దాంట్లో గైడెన్స్ బ్యాచ్ నుంచి చాలా మంది సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళ తరగతి టెస్టిమోనియల్స్ అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 1 గైడెన్స్ అనేది May 30th, 2017 స్టార్ట్ చేసాం. సో అక్కడ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దగ్గర ఒక 3 years అయితే సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ డే 1. అండ్ మధ్యలో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు May 30th, 2017 పాత్ ఫార్మాట్ లో సిలబస్ ఉండేది. అండ్ సడన్ గా యూపీఎస్సీ లైన్స్ లో సిలబస్ అంతా వచ్చేసింది. అండ్ చాలా బల్కీ కావడం వల్ల కూడా ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేయడం జరిగింది. అలాగే గైడెన్స్ వీడియోస్ చేయడం జరిగింది. అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా యూపీఎస్సీ లైన్స్ లో ఇవ్వడం జరిగింది. సో టోటల్ గా అప్పుడు గ్రూప్ 1 గైడెన్స్ కూడా ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ చేయాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి అని కూడా చెప్పాను. అండ్ ఎవరైతే గ్రూప్ 1 గైడెన్స్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది బెనిఫిట్ అయింది చాలా మందికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ మెయిన్ గా నేను ఫోకస్ చేసింది అంటే ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఏపీఎస్సీ, అలాగే స్టడీ మెటీరియల్స్, అలాగే ఆన్సర్ రైటింగ్ స్టడీస్. అండ్ వాటి తరకు ఇంపాక్ట్ ఎలా ఉందంటే మీరు చూడొచ్చు, చాలా మంది మన గైడెన్స్ బ్యాచ్ నుంచి అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ మెయిన్ ఇక్కడ నేను ఫోకస్ చేసిందంతా కూడా అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్స్, అలాగే యూపీఎస్సీ పేపర్స్, అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ వరకు అనాలిసిస్. అండ్ వాటి లైన్స్ లో స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేయడం జరిగింది. అలాగే గైడెన్స్ వీడియోస్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఇప్పుడు హెల్ప్ అయినాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా. మీకు తెలుసు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 80% క్వశ్చన్స్ అయితే కవర్ అయినాయి మనం చేసిన కంటెంట్ నుంచి. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా మీకు ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను, ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఎంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మన దాంట్లో కవర్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన దాని నుంచి కవర్ అయ్యాయి. అంటే ఇక్కడ చెప్పాలంటే పేపర్ 1 మొత్తం కంప్లీట్ గా కవర్ అయింది, పేపర్ 2 కంప్లీట్ గా కవర్ అయింది, అండ్ పేపర్ 3 లో 75% క్వశ్చన్స్ కవర్ అయినాయి. అండ్ పేపర్ 4 లో కూడా ఇంచుమించు ఒక 70% క్వశ్చన్స్ కవర్ అయినాయి. అండ్ పేపర్ 5 లో కూడా 70% క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరిగింది. ఇలాగా ప్రతిసారి కూడా మోర్ దాన్ 70% అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ప్రిలిమ్స్ లో, అలాగే మెయిన్స్ లో, అండ్ లాస్ట్ ఎప్పుడైతే ఏపీఎస్సీ 2016 నోటిఫికేషన్స్ నుంచి రీసెంట్ గా ఇచ్చిన నోటిఫికేషన్ లో ప్రతి ఎగ్జామ్ లో మాక్సిమం ఓవర్ 70% క్వశ్చన్స్ అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది మన గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి. ఓకే, అండ్ మెయిన్ గా ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ లో చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేశారు. ఎందుకంటే చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈసారి క్వాలిఫై అవ్వలేదు. మేబీ దాంట్లో చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. అండ్ పర్సనల్ గా నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఇక్కడ ఏంటంటే మీకు తెలిసింది రాయడం కాదు, ఎగ్జామినేషన్ లో ఆ క్వశ్చన్ తాలూకా డిమాండ్ బట్టి మీరు రాయాల్సిన అవసరం అవుతుంది. అండ్ దానికంటే కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నాకు కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అవన్నీ ఇప్పుడు మంచి రిజల్ట్స్ కింద వచ్చినాయి. సో అప్పుడు కూడా మీకు చెప్పాను నాలెడ్జ్ అక్యుములేషన్ అనేది చాలా చాలా డేంజర్ అని. అండ్ చాలా మంది అది నమ్మలేదు అప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పడం కూడా. అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు మెయిన్స్ రాసేటప్పుడు అంటే మీకు ఏం తెలుసు అది రాయడం కాదు, క్వశ్చన్ తరగ డిమాండ్ బట్టి ఎలాంటి డైమెన్షన్స్ అనేది ఫాలో అవ్వాలి, అండ్ ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, అండ్ కంక్లూజన్స్ ఏ విధంగా రాయాలి, ఇంట్రోస్ ఏ విధంగా రాయాలి, బాడీ పారాగ్రాఫ్ ఎలాంటి కొత్త కొత్త స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా మీకు చెప్పాను. అండ్ అందుకే చెప్పాను నాలెడ్జ్ అక్యుములేషన్ వైపు ఎక్కువ వెళ్ళకండి, మీకేంటి సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది తప్ప మీకు మార్క్స్ అనేవి రావాలని కూడా చాలా మంది చెప్పాను. అండ్ కొంతమంది వినలేదు. అండ్ ఆటోమేటిక్ గా ఇప్పుడు మెయిన్స్ రిజల్ట్స్ లో థింగ్స్ అన్ని కూడా ఇప్పుడు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో అందుకే నేను చాలాసార్లు చెప్పాను నాలెడ్జ్ అక్యుములేషన్ అనేది చాలా చాలా డేంజర్, మనకి ఎగ్జామ్ ఏం కావాలో చదువుకుంటే సరిపోతుందని చెప్పాను. ఓకే, అండ్ అదే ఇప్పుడు అన్ని రిజల్ట్స్ లో కూడా ప్రూవ్ అవుతుంది, గ్రూప్ 2 లో కానీ గ్రూప్ 1 లో కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లో కానీ. ఓకే, అండ్ అప్పుడు స్టార్టింగ్ నేను ఫీ పెట్టింది కూడా 1999 May 30th, 2017 బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను, ఫస్ట్ బ్యాచ్. అండ్ ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది. దాంట్లో 52 మెంబర్స్ అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాశారు. అండ్ ఆ 52 మెంబర్స్ నాకు తెలిసి అంటే వాళ్ళుగా నాకు మెయిల్ చేశారు, నేనైతే ఎవరిని అడగలేదు కూడా రిజల్ట్ ఏమైందని. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళందరూ నాకు మెయిల్ చేశారు, 8 మెంబర్స్ నాకు మెయిల్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా. అండ్ వాళ్ళు నాకు ఇచ్చిన టెస్టిమోనియల్స్ అయితే మీకు మెయిల్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. వాళ్ళైతే నాకు మెయిల్ చేశారో ఆ టెస్టిమోనియల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. నాకేంటి ముందు నుంచి నాకు అలవాటు ఏంటంటే నేను ఎవరిని కూడా రిజల్ట్ ఏమైందని కూడా ఎంతవరకు ఎవరిని అడగలేదు. సో వాళ్ళంతా వాళ్ళే నాకు మెయిల్ చేశారు, ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిజల్ట్స్ వచ్చాం కానీ, గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాం కానీ, అలాగే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాం కానీ. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు నాకు మెయిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీరు నాకు మెయిల్ చేశారు కాబట్టి చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది. సో ఫస్ట్ ప్రవళిక రెడ్డి తిను సెలెక్ట్ అవ్వడం జరిగింది. మెయిన్ గా నేను చెప్పే స్ట్రాటజీ ఏదైతుందో అది
అలా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఏవైతే కంటెంట్ మీకు ఇచ్చానో అలాగే స్ట్రాటజీ ఏవైతే షేర్ చేశానో ఒకసారి పర్సనల్గా కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో అప్పుడు ఏవైతే నేను ఇన్పుట్స్ ఇచ్చానో అన్ని కూడా రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా సెట్ అవ్వడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఒక 7 లెవెల్స్ ఉంటాయి. ఆ 7 లెవెల్స్ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రమోద్ తిని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఏదైతే గైడెన్స్ వీడియోస్లో నేను ఇన్పుట్స్ కానీ మెటీరియల్స్ కానీ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ హార్ట్ ఈ మెయిల్ అయితే రాయడం జరిగింది తను. అండ్ చూసిన వెంటనే నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే రామయ్య గారు, ఇతను కూడా గైడెన్స్ బై స్టూడెంట్. అలాగే నిఖిల, తిని కూడా కంటిన్యూస్గా టచ్లో ఉన్నారు అండ్ రైట్ వేలో ఇన్పుట్స్ అయితే ఫాలో అయ్యారు. అండ్ ఫైనల్ ఇప్పుడు ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవుతాను. డెఫినెట్గా ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది నాది డిఫరెంట్ ఫార్మాట్. ఇప్పుడు మీరు బయట చూసే విధంగా నాది ఇంటర్వ్యూ గైడెన్స్ ఉండదు. ఇట్స్ సంథింగ్ ఎట్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు చెప్తున్నాను. అండ్ ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ లో టోటల్ 7 లెవెల్స్ ఉంటాయి. ఆ 7 లెవెల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అది మీకు ఇప్పుడు తెలియదు, దాని తర్వాత ఇంపాక్ట్. ఇప్పుడు ఏ విధంగా మీరు ప్రిలిమ్స్ లో రిజల్ట్స్ చూసారు, అలాగే మెయిన్స్ లో ఇంపాక్ట్ చూసారు, అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్ లో దాని తర్వాత ఇంపాక్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ లో మీరు ఖచ్చితంగా చూస్తారు. అందరిలో ఉండదు. ఇది మనది ఏంటంటే కొంచెం డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా అటెండ్ చేశాను. లైక్ యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఇలాగా చాలా ప్రెస్టీజియస్ బోర్డ్స్ దగ్గర నేను ఇంటర్వ్యూ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను చేసిన మిస్టేక్స్ అన్ని కూడా మీకు చెప్తాను. అండ్ ఎలాగ ఉంటుంది అన్నది కూడా మీకు చెప్తాను. సో డెఫినెట్గా అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇదంతా కూడా షేర్ చేస్తాను. ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీకు కంటెంట్ ఇస్తున్నదో అదంతా కూడా త్రూ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు ఇచ్చాను. అండ్ డెఫినెట్గా దాని తర్వాత ఇంపాక్ట్ అయితే మీరు చూశారు కాబట్టి ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మీకు మంచి అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ కృష్ణ చైతన్య, ఇతను ఫస్ట్ అటెంప్ట్ సివిల్స్ కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఈ కాన్ఫిడెన్స్ తో. అండ్ ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయడం అనేది నిజంగా మెచ్చుకోదగింది. నెక్స్ట్ ఆకుల రాణి గారు కూడా మన గైడెన్స్ బై స్టూడెంటే, క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మిథిల. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గా నేను ఒక పర్సన్ గురించి మాట్లాడాలి, సాయి కుమార్. ఎందుకంటే ఇంతవరకు టెస్ట్ పాయింట్స్ అన్ని కూడా ఎవరైతే సక్సెస్ గా ముందుగా వెళ్ళారో వాళ్ళు నాకు ఇచ్చిన టెస్ట్ పాయింట్స్. కానీ ఫెయిల్ అయినా కూడా మనం ఏంటంటే నేను ఇచ్చిన గైడెన్స్ అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించనేది కూడా మెయిన్ అనమాట. సో సాయి కుమార్తో పాటు ఇంకో ఇద్దరు కూడా నాకు మెయిల్ చేశారు. సో ఫెయిల్ అయినా కూడా మాకైతే బాధ లేదు, మేమైతే మీ ఇన్పుట్స్ అన్ని కూడా ఫాలో అయ్యాం, బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చాం, అయినా మేబీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల క్లియర్ అవ్వకపోవచ్చు అని నాకు మెయిల్ చేశారు. ఓకే, తిను నాకు ఇచ్చిన మెయిల్ అయితే నాకు ఒక బూస్టప్ అయితే ఇచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏ విధంగా గైడెన్స్ ఇస్తాను అనేది కూడా నాకు అదే రిఫ్లెక్షన్ నా మీద కూడా ఉంటుంది కదా. ఓకే, సో రైట్ వేలో ఇస్తే రైట్ వేలో రిజల్ట్స్ అయితే వస్తాయి. మనం మంచిగా చేస్తే మంచి మనకి వెనక్కి వస్తుందని నేను నమ్ముతాను అనమాట. ఓకే, సో ఇక్కడ సాయి కుమార్ చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ తిను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా నా మెటీరియల్ ఏదైతుందో అది అలా ఫాలో అయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే మంచి మార్క్స్ తో స్కోర్ చేశారు. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కూడా స్ట్రాటజీ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అయ్యారు. కానీ మేబీ కొన్నిసార్లు ఏంటంటే అటు ఇటు అవ్వచ్చు, మేబీ అప్రోచ్ కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే తినైతే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవుతాయనే కాన్ఫిడెన్స్ ఉన్నాడు. కానీ మనం చూస్తాం కదా కొన్ని ఇష్యూస్ అయితే మనం న్యూస్ పేపర్ చూసాం, మేబీ దానివల్ల ఏమైనా మిస్టేక్ అయ్యి తిను క్వాలిఫై అవ్వకపోవచ్చు. అలాగే కొంతమంది ఉన్నారు, శివప్రసాద్ అలాగే కొరపాటి ఇలాగే చాలా మంది ఉన్నారు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈసారి క్వాలిఫై అవ్వలేదు. సో రీజన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ బాగా చదివే చాలా మంది ఉన్నారు. మీకు చెప్పాను కదా మొత్తం 52 మెంబర్స్ లో దీంట్లో సగం మంది ది బెస్ట్ ఇచ్చారు ఎగ్జామ్. కానీ వాళ్ళందరూ ఎందుకు మిస్ అయ్యారు కూడా నాకు ఎప్పటికీ క్లారిటీ అయితే రావట్లేదు. నేను చాలా వింటున్నాను ఇష్యూస్ గురించి. సో మనం ఏంటంటే ప్రాపర్ ప్రూఫ్ లేకుండా, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. కాబట్టి నేను అవేమి ఇష్యూస్లోకి కాంట్రవర్సీలోకి వెళ్ళట్లేదు. ఓకే, సో ఇది గైడెన్స్ బ్యాచ్ తాలూకు ఇంపాక్ట్. అండ్ మీ ఆల్రెడీ చెప్పాను May 30th, 2017 ఒక ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాను. తర్వాత ఒక 4 బ్యాచెస్ కింద తీసుకున్నాం. సో ఫైనల్ గా అయితే రిజల్ట్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. సో ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ కి క్వాలిఫై అవ్వలేదు వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు చెప్పాను ఆల్రెడీ బ్యాకప్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్రెడీ క్యాలెండర్ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి సో దీన్ని ఒక రైట్ వేలో ఒక ఆపర్చునిటీగా తీసుకొని లైక్ దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కాబట్టి. సో దానికి సంబంధించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఈ వీడియోలో కాకుండా సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను. డెఫినెట్ గా మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇంకా బిల్డప్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.